బ్యాక్ టు లైవ్ షో. మనతో ఫోన్ లైన్ లో ఏపీ ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబరావు గారు జాయిన్ అయ్యారు. నమస్కారం కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కామెంట్స్ చేస్తూ ప్రభుత్వం మీద, పార్టీ అధినేత మీద, ప్రభుత్వ అధినేత చేస్తూ ముఖ్యంగా పాలసీకి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. రైతు రుణమాఫీలు కానివ్వండి, ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగ భృతి మీద ఒకసారి దాన్ని క్లారిటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? రైతు రుణమాఫీ ఇప్పటికే అపరాధ రుసుము కడుతున్నారు 14-18% అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇందాక కర్ణం ధర్మశ్రీ గారు మాట్లాడుతున్న ఈ కమెంట్స్ ఇవే నేను ఇమీడియట్ గా ఫోన్ లైన్ లోకి వచ్చానండి. ఈ అవాస్తవాలు, ఈ అబద్ధాలు చెప్పడం అనమాట రాజకీయ నాయకులకు కూడా తగదు అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే మొన్నటికి మొన్న 9వ తారీఖు నాడు ఎస్ఎల్బిసి మీటింగ్ అయింది. ఎస్ఎల్బిసి మీటింగ్ లో క్లియర్లీ 2014-15 సంవత్సరానికి కంపేర్ చేస్తే 2015-16 సంవత్సరానికి వ్యవసాయ రుణాల పంపిణీ 92% పెరిగింది. అంటే రైతులకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, బ్యాంకులు కూడా రైతులకి ఎంత ఇచ్చారు, రుణాలు అనేది 92% పెరిగిందంటేనే అర్థం చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ కేవలం రబీలో 130% డిస్బర్స్మెంట్ అయ్యింది. అండ్ ఎన్పిఎల్ తగ్గినాయి. అంటే డిఫాల్ట్స్ ఇవన్నీ కూడా బాగా గణనీయంగా తగ్గిపోయినాయి. ఇదివరకు 8% వెళ్ళినాయి కూడా ఇప్పుడు 5%. వైసీపీ చెప్పేది ఏంటంటే ఈయన అధికారంలోకి వచ్చేపాటికి రైతు రుణమాఫీలు ఎంత ఉన్నాయి, దాదాపు 80,000 కోట్ల చిల్లర ఉన్నాయి, వడ్డీలు 27,000 కోట్ల చిల్లర అయ్యాయి. ఇప్పుడు ఇచ్చింది అంత చెప్పండి. అది తప్పు ఫిగర్ అనే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కోట్ చేస్తున్న ఎస్ఎల్బిసి పుస్తకం తీసి చూస్తే కూడా 2013-14 ఎస్ఎల్బిసి బుక్ తీసి చూస్తే కూడా వ్యవసాయ రుణాల వరకు వస్తే గనక, అంటే షార్ట్ టర్మ్ ప్రొడక్షన్ లోన్స్ అని ఏదైతే అంటామో అవి కేవలం 47,000 కోట్లే. ఆ 47,000 కోట్లకి మీరు అనొచ్చు 24,000కి ఎట్లా కుదించారు ఏంటి అని చెప్పేసి. కుటుంబానికి 1,50,000 గరిష్టంగా అన్నమాట లిమిట్ పెట్టడం వల్ల అయింది. అయితే ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది, ప్రతి 100 రుణాల్లో 66% రుణాలు కేవలం 50,000 లోపే. అందుకని చెప్పేసి 50,000 లోపు వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వటం మూలన చాలా మంది రైతులు, అంటే 66% రైతులకు అనమాట 10% వెసులుబాటు రావటం, సాటిస్ఫాక్షన్ కూడా జరిగింది. అండ్ ఎక్కడైతే రుణాల మాఫీ 50,000 నుంచి 1,50,000 వరకు ఉందో అది 20% చొప్పున ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఇచ్చామో దానికి 10% వడ్డీ కూడా ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ధర్మశ్రీ గారు ఉన్నారు, ఆయన టీసీసీలో చేసిన ఆయన కూడా మాఫీ వచ్చిందా లేదా చెప్పమనండి. ఆయనకి మాఫీ వచ్చిందా లేదా ఫస్ట్ ఒక మాట చెప్పమనండి. నేను చెప్పేది ఒకే ఒక మాట అండి, ఒకే ఒక క్వశ్చన్ వేస్తున్నా, మిగిలిన అన్ని నేను చెప్పిన మీరు అబద్ధాలు అంటున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. ఏ ఒక్క ఎందుకంటే రైతులకి ఒకే ఒక ఆధారం, మిగిలిన బ్యాంకుల కన్నా పిఎస్సిఎస్ లో ఒకటే ఆధారం అండి. మెయిన్ ఒక్క పిఎస్సిఎస్ లోనైనా సరే తిరిగి రెండోసారి రుణాలు ఇచ్చింది ఒక్కటే. మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి డైరెక్ట్ ఒక్కటి మాకు ఎవిడెన్స్ ఇప్పుడు చూపించండి. ఒక్క ఏ సొసైటీ అయినా సరే, ఏ ఒక్క సొసైటీ అయినా సరే తిరిగి రుణాలు ఇచ్చారని చెప్పమన్నారు. మీరు అడుగుతున్నారు కదా, పిఎస్సిఎస్ సొసైటీలో లోన్ డిస్బర్స్మెంట్ కానీ ఆల్ కన్సర్న్ డిసిసిబిల కింద 2015-16లో 9,800 కోట్ల పైసలకి అయ్యిందో లేదో మీరు పుస్తకంలో చూసి మాట్లాడండి. పుస్తకం కాదు, ఒక పిఎస్ఎస్ ఉదాహరణ మా దగ్గర 28 సొసైటీలు ఉన్నాయి సార్ చోడవరం కాన్స్టిట్యున్సీలో. పోను మా దగ్గర ఏదో ఇక్కడ నుంచి నేను మీకు లైవ్ వినిపిస్తా, మీకు లౌడ్ స్పీకర్ లో వినిపిస్తా. ఒకే ఒక సొసైటీలో తిరిగి రుణాలు ఇచ్చారండి. మీకు నచ్చిన సొసైటీ మీరు అందులో పేరు చెప్పొచ్చు. అక్కడ కేజీపురమా, వీరవిల్లగిరా, రవికంతమా, చోడవరం, ఏ సొసైటీ అయినా సరే మాటనండి. మీకు రుణమాఫీ వచ్చిందా లేదా మీరు చెప్పండి, నాకు ఒక్క మాట అనండి. ఎవరికి? మాకు రుణమాఫీ రాలేదండి. రాలేదు. పేపర్ తీసి చూపించరా మీకు? చూపించండి, రెడీ టు డిస్కస్ అండి. చూపించండి. మాకు రుణమాఫీ వచ్చినట్టుగానే మీరు చూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. మీరు 50,000 రూపాయలు మీరు అన్నారు, 50,000 రుణమాఫీ అని. 50,000 వడ్డీతో 50,000 లోపు ఉన్నటువంటి మాఫీ జరిగాయి. అవి వడ్డీకే సరిపోలేదు. ఇంకో వడ్డీకి సరిపోలేదు. ఇట్లా మాటలు చెప్పదు. మీరు మీకు వచ్చిందా లేదా చెప్పండి. అయ్యా అబద్ధాలు డొంక తిరుగుడు అబద్ధాలు ఎందుకు చెప్తారు మీరు? అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కుటుంబరారు మళ్ళీ మీరే అంటున్నారు మీరు వడ్డీకి సరిపోయింది అవసరం లేదు. 2008లో డిసిసిబిలో ఉండగా లోన్ తీసుకుని కూడా 2014 వరకు కట్టకుండా రుణమాఫీ పొంది ఇట్లా వడ్డీకి సరిపోయింది, దీనికి సరిపోయింది అని చెప్పేసి దొంగ తిరుగుడు కర్రలు చెప్తారండి. మీరు వాస్తవాలు మాట్లాడండి. 50,000 తీసుకుంటే వడ్డీగానే ఉంటే 30,000 40,000 ఉంటే అది రుణమాఫీ అయింది తప్ప
మీకు 50,000 మొత్తానికి ఎంతో కొంత రూపాయలు వచ్చింది. ఉన్నటువంటి రుణం ఆయన చెప్పిన మాఫీ అవ్వలేదు. రైట్ కుటుంబరావు గారు. 50,000 రుణం మాఫీ అవ్వలేదు సార్. రైట్ సార్ కుటుంబరావు గారు. చెప్తారండి. మీరు బాగా విజ్ఞానం నేర్చుకున్నారు మీరు ఎలా అబద్ధాలు. మాట్లాడతారుగా? నేను చూశాను. 50,000 అనేది మాఫీ అవ్వలేదు. 50,000 వడ్డీతో ఉన్నటువంటి అబద్ధాలు ఎందుకు 50,000 చెప్తున్నారు? వడ్డీ అయ్యాయి తప్ప Right. మీరు 50,000 అబద్ధాలు రుణం ఎందుకు తీసుకుని చెప్తున్నారు? మీరు మీకు అవ్వలేదు. అయ్యిందా లేదా? వెసులుబాటు ఎంతో కొంత అయ్యిందా లేదా? రైట్ ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు మీరు? రైట్ ఓకే కుటుంబరావు గారు థ్యాంక్ యూ అండి. 50,000 రుణం రైట్. మాఫీ అయింది. సరే, 50,000 మొత్తానికి రుణం తీసుకుని ఎంతో కొంత అవ్వలేదండి. అయింది. మొత్తానికి ఎంతో కొంత కుటుంబరావు. అయింది. రైట్ కుటుంబరావు గారు థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం రుణాల గురించి ముందు మాట్లాడిన తర్వాత వయసు మొత్తం మన రాష్ట్రంలో కమతాల సంఖ్యలో 93% 2.5 acres లోపు 2.5 acres లోపు ఉంటే వాళ్ళకి వచ్చే రుణం ఎంత 50,000 లోపే వస్తుంది గ్యారంటీగా. 2.5 acres అంటే అంత మించి రాదు రుణం. ఆ 50,000 లోపు రుణాలన్నీ కూడా తీర్చడం జరిగింది. జరిగాక వాళ్ళ ఇంకా వడ్డీకి వెళ్ళలేదు, కొంతమందికి వేయలేదంటే ఇవన్నీ కూడా అసంబద్ధంగా ఇప్పుడు ఆయన మాట్లాడారు. ఏంటి? అంటే వాస్తవాలు వడ్డీతో లేకుండా సహా clear చేసి వాస్తవాలతో zero సంబంధం చేయాలి లేకుండా అనేది మీ question కాదు సార్, వాస్తవాలకు వీళ్ళు సంబంధం లేకుండా ఏమంటారు? ఇష్టం తప్పుడు 50,000 రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్ అయితే దానికి వడ్డీతో అయితే 70,000 80,000 అవుద్ది. అది మాఫీ అవ్వలేదు. 20,000 తీసుకున్నారు అనుకోండి, 20,000కి వడ్డీ వచ్చింది అనుకోండి, 10,000 12,000 ఓ, అట్లా అది 50,000 మాఫీ అయింది. లోపు అయింది. 50,000 రుణం అనేది లేదు. ఏదో వీళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు. 50,000 రుణం కాదు. కానీ అదొక్కటే discussion కాదు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కదా. వైఎస్ఆర్సీపీ సంగతి Political comments, ఆయన సున్నా మార్కులు ఇచ్చారు, 100కి సున్నా 5 ఏళ్లు మార్కులు. పూర్తయింది. వైఎస్ఆర్సీపీ దాదాపు 5 అవును, 5 ఏళ్ళు ఏళ్లు పూర్తయింది. పూర్తయిన సందర్భంగా విజయవాడలో పెట్టారు. జగన్ ఇంతవరకు చెప్పేవాళ్ళు, ఎప్పుడో కూడా చెప్పేవాళ్ళు ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారు, ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారని. ప్రతిపక్షం గొంతు నొక్కుతుంది. ప్రతిపక్షం మనకు ఒకటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఒకటే ప్రతిపక్షం. ప్రతిపక్షం గొంతు నొక్కింది ఎవరో జగనే ప్రతిపక్షం గొంతు నొక్కింది. అసెంబ్లీలో 60 మంది మెంబర్లు ఉంటే ఎవరిని మాట్లాడించేవాళ్ళు కాదు. దాంట్లో చాలా మంది సమర్థులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, ఎవరిని మాట్లాడించేవాళ్ళు కాదు. అవిశ్వాస తీర్మానం పెట్టిన వ్యక్తులు కూడా మాట్లాడినేవాళ్ళ. మొత్తం తనే మాట్లాడాడు. అలాగే బయట కూడా వాళ్ళ వయసు గొంతు వినిపించేది కాదు. ఎక్కడ వాళ్ళు ఎక్కడ కూడా స్పష్టంగా మాట్లాడతా కానీ తమ అభిప్రాయాలు తెలియజేయడానికి కానీ ఎప్పుడు ఎక్కడ అవకాశం ఉండేది కాదు. 5 ఏళ్ల తర్వాత ఒక పార్టీ వేదిక ఏర్పాటు చేసి అందరికి మాట్లాడే అవకాశం, తమ గొంతు విప్పే అవకాశం మొట్టమొదటిసారిగా ఆయన కల్పించారు 5 ఏళ్ల తర్వాత. ఆ విషయం తెలిస్తే చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది వెళ్ళిపోయారు అవతల పార్టీలోకి. ఈయన గొంతు మన గొంతు నొక్కేస్తున్నాడు, మన గొంతు నొక్కేస్తున్నాడు. ఇప్పుడు కన్నా వాళ్ళ గొంతు నొక్కోకుండా వాళ్ళ అభిప్రాయాలు విన్నందుకు ఆయన అభినందించాలి. మొట్టమొదటిసారిగా 5 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేలు కానీ మిగతా నాయకులు కానీ ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు. కానీ నిన్న చాలా నిరాశ కలిగింది. ఒక పెద్ద సమావేశం పెట్టాక అలా మన ఎడ్యుకేషన్ సెక్టర్లో ఏం చేద్దాం, వాళ్ళు ఎలా ఉండాలి, లేక హెల్త్ సెక్టర్లో ఏం చేయాలి, అగ్రికల్చర్లో ఏం చేయాలి, ఇదేమి లేకుండా కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ఇంకొక ఆలోచన లేకుండా పోయింది వీళ్ళకి. ప్రభుత్వాన్ని అందరూ విమర్శిస్తారు. నారాయణకి ఎక్స్టెన్షన్ లాగా ఉన్నాడు ఈయన. నారాయణ విమర్శిస్తాడు, సిపిఐ నారాయణ, ఈయన విమర్శిస్తాడు. ఆయనకి ఎక్స్టెన్షన్ లాగా ఉన్నాడు తప్ప అసలు ఇంకొక రంగా ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఏమి తప్ప రాజకీయంగా కాదు. రాజకీయంగా లబ్ధి చేయకూడదు. వాళ్ళ మీరు అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ సంబంధించి మీరు ఇంకా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టండి, ఇంకోటి పెట్టండి, ఈ స్కూల్స్ మూసేయండి, 20 మంది 10 మంది ఉన్నాయి. ఏమన్నా నిర్మాణాత్మకమైన సలహాలు ఒకటంటే ఒకళ్ళు చెబుతారేమో, జన జీవితానికి సంబంధించిన సలహాలు ఎవరైనా చెబుతారేమో, ఎవరైనా జన జీవితానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడతారేమో చూస్తే నిన్న నాకు నిరాశ ఎదురైంది. అసలు ఎవరు మాట్లాడిన పాపాన్ని పోలా. చంద్రబాబుని తిడదామా, ఇంకోళ్ళని తిడదామా, ప్రభుత్వాన్ని తిడదామా, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని దూరపడదామా అనే భావనే తప్ప జనానికి ఉపయోగపడాలి. మనం ఈక్వేషన్ ఇస్ విత్ ది పీపుల్ అన్న భావనే అక్కడ ఎక్కడ కలగల. మనం ఈక్వేషన్ అధికార పార్టీని కనుక దెబ్బతీస్తే మన అధికారంలోకి రావచ్చు అన్న తాపత్రయం తప్ప ఇంకో తాపత్రయమే లేదు. ప్రజల జీవితాలు మెరుగుపరచడం అంటే ఎలా, ప్రజలకి ఎలా మేలు చేయాలి అన్న ఆలోచన వాళ్ళకి లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు నన్ను జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారు. ప్రజలు 2 ఏళ్లు అయిపోయిన తర్వాత చూసి ఇంకా వద్దనుకుంటున్నారు, చంద్రబాబు పాలన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, రాజన్న రాజ్యం కట్టబెట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు అని. అట్లా ఏమన్నా అనుకుంటున్నారా ప్రజలు క్షేత్రస్థాయిలో? అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి లేచిన కాడి నుంచి నువ్వు దిగు నేను ఎక్కుతా, నువ్వు దిగు నేను ఎక్కుతా అని ఆ కుర్చీ మీద యావ తప్పితే, అరే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాయి. 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే అప్పుడు దాకా కూడా ఆయన వేచి చూడలేకపోతే ఎలాగండి? ఆ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడానికి కూడా ఆయనకి ఆ సహనం ఉండట్లేదు. అది అసలు ప్రజలు మాది టైం 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలకే ప్రజలు దింపేసి జగన్మోహన్ రెడ్డికి ఎక్కించేద్దామని ప్రతిసారి ఆయన ఏం చెప్తున్నారంటే అండి, ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధ హామీలు ఇచ్చారు, నెరవేర్చరు, మోసం చేస్తున్నారు, మోసపూరిత పాలన ఎంతో కాలం ఉండదు, లేకపోతే తర్వాత ప్రజలు డబ్బులు ఉన్నా డబ్బులు తీసుకుని ఆదరిస్తారనుకుంటున్నారేమో, ఎమ్మెల్యేలు డబ్బులు పెట్టుకున్నా, ఇట్లా ఇదే డబ్బులు ప్రస్తావన, మోసాలు చేస్తున్నారనే ప్రస్తావన ఎక్కువ తీసుకొస్తున్నారు.
ఇప్పుడు మోసం చేసింది వాళ్ళ తండ్రి, డబ్బు అడ్డగోలుగా 1,00,000 కోట్లు అవినీతి అక్రమాలతో 6 సంవత్సరాల కాలంలో దోసేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సార్ నేను చేశాను కాబట్టి అందరూ చేస్తారని ఆయన భ్రమపడటం, తర్వాత నాకు చెడ్డ పేరు వచ్చింది వీళ్ళకి ఎందుకు రాదు, నాకు వచ్చినట్టుగా ఈ అవినీతి అక్రమాల మచ్చలు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు మీద ఎందుకు పడట్లేదు, శంషేరుగా వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఆస్తుల్ని ఎలా ప్రకటిస్తున్నారు, నాలాగా దాచుకుని ఉంచుకోవచ్చు కదా, బెంగళూరులోనో చెన్నైలోనో ప్యాలెస్లు కట్టి అక్కడ భూగర్భ గృహంలో దాచేసి ఉంచొచ్చు కదా అనే ఒక ఆవేదన ఆయనలో ఉంది. చూసినట్టే చెప్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు మీరు. బెంగళూరు ప్యాలెస్ లో 31 ఎకరాల్లో కట్టినటువంటి ఆ పెద్ద ప్యాలెస్ లో ఆ భూగర్భంలో ఎదిగితే దొరుకుతాయండి కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ కానించి డబ్బు కానించి అన్ని 1,00,000 కోట్లు అక్కడ దాచించారు. సరే ఆ ఆవేదన ఆ తపనతోనే ఆయన ఇటువంటి అన్ని మాట్లాడడం జరుగుతోంది. అందులో ఆ ఆవేదనలోంచి ఆయన గాడి తప్పుతున్నారు. గాడి తప్పేసి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించటం, నిన్న కూడా మళ్ళీ ఆయన చెప్పులు చీపుళ్ళు అంటున్నారు. రెండోది ప్రజల సమస్యలు, రెండోది ఏంటంటే ప్రజల సమస్యలు, ప్రజల వాణి. ఇప్పుడు ధర్మశ్రీ గారు కానీ ఇంకోళ్ళు కానీ నిజంగా రైతులకు రుణమాఫీ జరగలేదు, ఎస్ ఈ రైతుకి రుణమాఫీ జరగలేదు అని సీఎం గారి దగ్గరకు, లేకపోతే ఇప్పుడు మా కుటుంబరారు చెప్పారు, కుటుంబరారు దగ్గరకు తీసుకురండి. అది ప్రతిపక్షం అంటే మీరు చేయాల్సిన పని అది. అది చేయకుండా నువ్వు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చాలా సార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. పెన్షన్ రానటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఏం చేస్తామంటే అక్కడ కిరికిరి కమిటీలు ఉన్నాయండి, జన్మభూమి కమిటీలు ఎప్రూవల్ లేదే మేమేం చేస్తాం, వీళ్ళు అర్హులే అని ఎండి వాళ్ళు పెట్టినట్టు. అంటే చెప్తున్నారు కిరికిరి కమిటీలని, జన్మభూమి కమిటీలని, కిరికిరి కమిటీలేనండి. ప్రభుత్వ అధికారులు అట్లా చెప్తున్నారా? ప్రభుత్వ అధికారులు సర్టిఫై చేసి, ఎండిఓలు సర్టిఫై చేసి వీళ్ళు అర్హులు, వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, లేదు వీళ్ళు అర్హులు వీళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలి, వీళ్ళు అర్హులు వీళ్ళ జాబ్ కార్డులు ఇవ్వాలి, వీళ్ళు అర్హులు ఎన్టీఆర్ వైద్య కార్డులు ఇవ్వాలి అని ఒక పక్క విత్ సిగ్నేచర్ తో పెట్టినా అక్కడ జన్మభూమి కమిటీ సంతకం లేదు. ఒక్క మాట చెప్పాలి. పూర్వం 1 సంవత్సరం క్రితం సాక్షిలో ప్రచురించారు, వాళ్ళు అర్హులైనా కానీ వాళ్ళ రుణమాఫీ జరగలేదని. వెంటనే కుటుంబరావు గారిని కాంటాక్ట్ చేస్తే అన్ని అబద్ధాలని తేల్చారు. అవన్నీ అబద్ధాలని వాళ్ళకి మళ్ళీ వేస్తే వాళ్ళు ప్రచురించాల, కానీ వాళ్ళు సాక్షిలో వేసుకోవచ్చు. సాక్షిలో చెప్పాలంటే ఎక్కడ చూసాం మనం, సాక్షిలో వీళ్ళు అర్హులు వీళ్ళ రుణమాఫీ చెబుతూ. ఒక నిమిషం రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత ధర్మశ్రీ గారు, అవినీతి సంగతి ఏంటి మొన్న మీరు పుస్తకం వేశారు. ఒక నిమిషం అండి, అవినీతి చక్రవర్తితో ఆ పేరుతో వేసి అప్పుడు 1,34,000 కోట్లని మళ్ళీ 1,45,000 కోట్లకు పెంచేశారు. అంటే అంత బడ్జెటే లేదు, రాష్ట్ర బడ్జెటే అంత లేదని నేను మంచి చెప్పారు. ఎక్కడది ఇంతవరకు ఆర్థిక, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తాలూకు ఆర్థిక స్థితి బాగోలేదు. నా పాయింట్ ఏంటంటే, ఒక నిమిషం, 2 నెలల క్రితం దాదాపు 40 రోజుల క్రితం మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు వేసిన లెక్క 1,30,000 కోట్ల చిల్లర ఉంది. అవునండి. అంటే మీరు డే టు డే మానిటర్ చేస్తూ 1,40,000 కోట్లు పెరిగిందని చెప్తున్నారు. లోకేష్ సూట్ కేసు అనే 2 టర్న్స్ అక్కడ కంటిన్యూ నడుస్తున్నాయి. ఎక్కడ విజయవాడ రాజధాని. సో ఈ 1,45,000 కోట్ల అవినీతి జరిగిందని ప్రతి రూపాయికి మీరు ఆధారం చూపించగలరా? ఆధారాలు చూపిస్తారేంటి? ఎక్కడ జరిగిన అంటే కాదు. ఇక్కడ మీకు ఇక్కడ 20 మంది ఎమ్మెల్యేలకు ఉండడానికి 30 కోట్లు ఎలా వచ్చాయి? అవినీతి సొమ్ము కాకుండా పోనీ ఏదైనా హెరిటేజ్ నుంచి కానీ ఇచ్చారా? లేకపోతే ఇవన్నీ కూడా ఓట్లు నోట్ల వ్యవహారం ఇక్కడ ఎలా వచ్చాయి? చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారితేనే 30 కోట్లు 20 కోట్లు ఇచ్చారంటే, మరి మీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆపరేషన్ ఆకర్షు పెట్టినప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చాడు చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్ని కోట్లు ఇచ్చారని నిన్న జ్యోతులు మీరు మంచి ప్రశ్న వేశారు ఋషి గారు. ధర్మశ్రీ గారు వినానా? ధర్మశ్రీ గారు వినండి ప్లీజ్. లేదండి, మీరు చెప్పింది విన్నాను, నేను చెప్పింది వినాలి. మీరు చెప్పింది సక్రమంగా. రెండోది ఋషి గారు మంచి ప్రశ్న వేశారు. మొన్నటిదాకా 1,30,000 కోట్లని, ఇప్పుడేంటి హఠాత్తుగా 1,46,000 కోట్లని, 46,000 కోట్లని, 15,000 కోట్లు పెంచేశారని. వీళ్ళకి అవన్నీ కాకి లెక్కలు, అది ప్రజలకు అర్థమవుతుంది. వీళ్ళకి 100,000 కోట్లు అంటే అసలు ₹1,00,00,000 అంటే లెక్కే లేదండి, రూపాయి కింద లెక్క.
ఎందుకంటే 1,00,000 కోట్లు సునాయాసంగా 6 సంవత్సరాల్లో సంపాదించేసి అవినీతి అక్రమాల ద్వారా దోచారు కదా అన్న. ధర్మశ్రీ గారు మాకు 1000 రూపాయలన్నా 1,00,000 రూపాయలన్నా 1,00,00,000 రూపాయలన్నా చాలా ఎక్కువే, డబ్బులు చాలా విలువైనవి. అంటే మీరు కూడా 1,00,000 కోట్లు అనేది మీకు ఒక మీ ఉత్పత్తి నాయకుడికి మీకు అంత లెక్క కూడా చెప్పలేదు కదా. ఇది చెప్పిన లెక్కలు కూడా Anyway, రాజేంద్ర సింగ్ గారు, ఒక్క నిమిషం. ఋషి గారు లెట్ మీ కంప్లీట్. కాదు Please, ఋషి గారు okay, ప్లీజ్ చెప్పండి. ప్లీజ్. 1,00,000 కోట్లు అంటే చాలా విలువైనవి. అట్లా ఊరిని అడ్డగోలుగా ఎక్కడ దొరకవు, మీకు దొరికినట్టు ఎవరికి. ఒకటి. రెండోది, ఇప్పటిదాకా రుణమాఫీ గురించి ధర్మశ్రీ గారు నొక్కి వక్కానించారు. ఇప్పుడే వాళ్ళ నియోజకవర్గం నుంచి మా పార్టీ నాయకులు ఫోన్ చేశారు. ధర్మశ్రీ గారు 2009లో 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు. 2015 వరకు కూడా కట్టలేదు. అది ఆయన బ్యాంక్ డైరెక్టర్ గా కూడా చేశారు. వారి మదర్ కూడా 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు, 3 ఎకరాల మీద అనుకుంటా. అది రద్దయింది. చెప్పమనండి, అది రద్దయిందా లేదా? వాళ్ళ ధర్మశ్రీ గారి తల్లి గారికి రద్దయిందా లేదా చెప్పన్నా? మీ మదర్ కి చూసారా? వైఎస్ఆర్ పార్టీ రుణమాఫీ కానీ అది రుణమాఫీ అయిపోయింది 3 లక్షలు అంటే మీరే అంటున్నారు అవలేదని. 3 లక్షలు కుటుంబానికి 1,50,000 అన్నారు, 3 లక్షలు నాకే. రైతుల నుంచి ధర్మశ్రీ గారు రుణమాఫీ మీద చర్చ. ఒక చిన్న విషయం అండి, 1,45,000 ఒక క్షణం ఉండండి. 1,45,000 కోట్లని అతను రాసిన మొత్తం వివరాలను చూశాను నేను. దిస్ ద రేషనల్ బిహైండ్ ఇట్. వెనకాల ఒక రేషనల్ ఉంది. దాంట్లో ఇంత సంపాదించే అవకాశాలు ఉన్నాయి. మీరు సంపాదించి, నేనైతే అంత సంపాదించేవాడిని 1,45,000 కోట్లు. అలాగే అవకాశం ఉందని. నా ఫైబర్ గ్రిడ్ లో, ఆ ఫైబర్ గ్రిడ్ అసలు 336 కోట్లు దాని బడ్జెట్, టోటల్ బడ్జెట్. దాంట్లో 14,000 కోట్లు మింగేసారు, రాశారు 1,400 కోట్లు. అదే నేనుంటే 1,400 కోట్లు దాంట్లో కొట్టేవాడిని, దీంట్లో ఇంత కొట్టేవాడిని, దాంట్లో ఇంత కొట్టేవాడిని. దాంట్లో అవకాశం ఉందని తప్ప రాజకీయ మాట్లాడాలి కానీ మీరు టీడీపీ వత్తాసు పలకడం. ఒక చిన్న విషయం, పెద్దలు విజ్ఞులు గౌరవైన మీరు ఒకే వన్ సైడ్. మీరు ఎందుకంటే జగన్ దెబ్బతాడనేది మీకు తెలుసా చెప్పండి. నేను సెక్రటరీలోకి ఎంటర్ అవ్వకుండా 73,000 కోట్లు మింగి అక్రమంగా సంపాదించారు. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి పుట్టినరోజు వాళ్ళ వారికి ఎన్టీవీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు నారాయణ గారు. ఇది వాళ్ళ లైవ్ షో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.